హాయ్ అందరికీ. చూడండి 9:14 దాటింది, ఓపెన్ అయిపోయింది మార్కెట్. సో 150 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చింది సెన్సెక్స్ ఫస్ట్ క్యాండిల్ చూడండి. అండ్ సో ఆల్రెడీ ఈ గ్యాప్ అప్లో నేను సెల్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ సో పుట్ ఆప్షన్ సైడ్ ది లాంచ్ చేస్తున్నాను చూడండి లైవ్లోనే, అండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. రైట్. సో ఇది రీజన్ ఏంటి అంటే సెల్ ఆన్ రైస్ మార్కెట్. ఓకే, బట్ ఎనీహౌ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతనే అది ఆల్గో స్టార్ట్ అవుతుంది. చూడండి 74,750 ఆ రేంజ్లో ఉంది. ఓకే, చూద్దాం టార్గెట్ వస్తుందచ్చు, వెయిట్ చేసి చూద్దాం. అది 30 పాయింట్స్ స్కాల్పింగ్ చేస్తుంది, 100 పాయింట్స్ క్యాప్చర్ చేయాల్సినటువంటి స్ట్రాటజీ అనమాట. సెకండ్ క్యాండిల్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ ఆప్షన్ చేంజ్ చూస్తే డేటా వైజ్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ రేంజ్ బౌండే కనిపిస్తుంది. 775. ఓకే, సో ఇక్కడి నుంచి డౌన్ సైడే ఉంది, బట్ విల్ వెయిట్ అండ్ సీ. డౌన్ సైడ్ రావచ్చు. అట్ ద సేమ్ టైం బిగ్ మూమెంట్స్ ఏమి ఉండకపోవచ్చు మార్కెట్లో. సో మ్యాక్సిమం 300 ఆ రేంజ్లోనే ఉండే అవకాశం ఉంది. ఓకే, ఎస్, టైం చూడండి 10:43 అవుతుంది. అండ్ మార్కెట్ చూడండి ఎట్లా బిహేవ్ చేస్తుందో. సో మార్నింగ్ నేను చెప్పిన దగ్గర నుంచి డౌన్ సైడ్ స్టార్ట్ అయింది, బట్ అండ్ కన్సాలిడేషన్ మోడ్లో మూవ్ అవుతూ ఇట్లా ఇక్కడ బేస్ తీసుకుంది అండ్ అక్కడే మూవ్ అవుతూ ఉంది. సో ఇది ఎందుకు అంటే చూడండి, ఆప్షన్ చైన్లో ఇండియా వీక్స్ ఇక్కడ చూడండి వెరీ అండ్ మోర్, ఇందాక వరకు అయితే మోర్ దాన్ 2% ఉండే. సో ఇండియా వీక్స్ క్రాష్ అవ్వడం వల్ల వోలటిలిటీ తగ్గిపోయి ప్రీమియమ్స్ డీకే బాగా వస్తూ ఉన్నాయి. అండ్ మ్యాక్స్ పెయిన్ చూడండి 74,700 దగ్గర స్ట్రాంగ్గా ఉంది. సో ఇది కూడా ఒక ఇండికేషన్ మూమెంట్ దగ్గరలో ఎక్కువ లేదు అని చెప్పేసి. అండ్ చూడండి ప్రీమియమ్స్ అండ్ ఈ ప్రీమియమ్స్ యొక్క పర్సంటేజెస్ చూడండి ఎట్లా క్రాష్ అయిపోయినాయి. అన్ని బోత్ సైడ్స్ కూడా బాగా పర్సంటేజ్ వైజ్ చూస్తే డౌన్ అయిపోతున్నాయి చూడండి. అండ్ నేను ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఆప్షన్స్ చూద్దాము. అన్నీ డిఫరెంట్, ఎక్కువ రావట్లేదు చూడండి. అందుకే ఫస్ట్ లాంచ్ చేసినటువంటి దాన్ని తక్కువ టైంలోనే ఎగ్జిక్యూట్ చేసిన. ఇవన్నీ చూడండి ప్రస్తుతానికైతే రన్ అవుతున్నాయి, కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. అండ్ ఫస్ట్ చూడండి వెరీ తక్కువ 900లోనే క్లోజ్ చేసిన, ఎందుకంటే మూమెంట్ లేదు. అది మూమెంట్ వచ్చినా కానీ విక్స్ క్రాష్ అవ్వడం వల్ల తగ్గింది. అండ్ చూడండి ఎంటీఎం గ్రాఫ్ కూడా మ్యాక్సిమం లాస్ వచ్చి నియర్లీ 8,000 వరకు ఉండింది. సో ప్రస్తుతానికి ప్రాఫిట్ వచ్చి 10,000 దగ్గర ఉంది. అండ్ మ్యాక్సిమం చూసుకొని అట్లీస్ట్ 15,000 దగ్గరలో క్లోజ్ చేద్దామని ఆలోచనతో వెయిట్ చేస్తూ ఉన్నా చూడండి. సో ఓకే, లెట్ us వెయిట్ అండ్ సీ. ఫర్దర్గా అప్డేట్ చేస్తాను నేను. సో మార్కెట్ బాగా రేంజ్ బౌండ్ ఉంది. మీరు ఇండెక్స్ విక్స్ కూడా చూడండి 3.28% పడిపోయింది. సో ఇది చాలా రేంజ్ బౌండ్కి రిజంబ్లెన్స్ అన్నమాట. సో ఈరోజు పెద్ద మూమెంట్స్ లేవు కాబట్టి నేను కూడా ట్రేడింగ్ చేయను, ఇంకా సరిపోయింది ఆల్మోస్ట్. చూడండి మీరు వెరీ రేంజ్ బౌండ్ ఇంతే ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, సరే తర్వాత నెక్స్ట్ హాఫ్లో ఏమన్నా ఎట్లా అవుతుందో అనేది యూ కాంట్ ఎగ్జాక్ట్లీ టెల్ యూ. ఓకే, అండ్ 74,700 అబవ్ ఉన్నప్పుడు మనం షార్ట్ చేసినాం, యాక్చువల్గా షార్ట్ సైడ్ అనుకున్నాం. బట్ డ్యూ టు హ్యూజ్ కొలాప్స్ ఇన్ వొలటిలిటీ ఇండెక్స్ ప్రీమియమ్స్ బాగా తగ్గిపోతూ ఉన్నాయి. సో దానివల్ల మనకి టార్గెట్స్ రాలేదు. సో నేను వచ్చి ఆఫ్టర్ ఛార్జెస్ చూడండి
ఆఫ్టర్ చార్జెస్ 12,300 వరకు చేసిన. మామూలుగా అయితే 15,000 మినిమం అనుకుంటా. $12,300 ప్రాఫిట్. ఒకసారి మళ్ళీ MTM గ్రాఫ్ చూపిస్తా చూడండి. అది 7,900 ఉంది. టోటల్ MTM 14,300. అంటే ఆఫ్టర్ చార్జెస్, వితౌట్ చార్జెస్ చూపిస్తుంది. ఓకే, సో ఇది ఈరోజు ట్రేడ్. థ్యాంక్ యూ.